అందరికీ షలోం. ప్రార్థన. మహిమాస్వరూపి, అనుదినము వేలాది దూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పొగడబడుచున్న మా తండ్రి, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యము ప్రకారముగా మేము నడుచుకొని నీకు ప్రీతికరమైన మార్గములో నిలబడుటకు మాకు సహాయం అనుగ్రహిస్తున్న విధానం బట్టి, మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి, మమ్మల్ని ఉత్తేజింప చేస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, వాక్యమును మా హృదయమును ముద్రింపచేసి తగు రీతిగా నీ సారూప్యతలోనికి మార్చమని ఈ మా మనలో మా రక్షకుడు మోక్షకుడైన నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 4వ అధ్యాయంలో రక్షకుడైన యెహూదు మృతి చెందిన తర్వాత ఎలోహిం దృష్టికి ఇజ్రాయేలీలు నీచులుగా, దుష్టులుగా అయినట్లుగా ఏదైనా మనము గమనించగలం. అయితే కనాను రాజు యాబీను చేతికి ఇజ్రాయేలీలను అప్పగించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. యాబీను యొక్క సేనాధిపతి సిసెరు 900 ఇనుప రథములను కలిగి ఉన్నాడు. ఈ సిసెరు ఇజ్రాయేలీల్ని 20 సంవత్సరాలు కఠిన బానిసత్వము, కఠిన బాధలు పెట్టినట్లుగా ఏదైనా మనం గమనించగలము. అలా ఇబ్బందులు, శ్రమలు పొందుతున్నటువంటి వీరు మరీ తిరిగి ఎలోహింకి మొరపెట్టగా ఎలోహిం వారు వారి మొర విని లప్పిదోతు భార్య అయిన దెబోరా ప్రవక్తి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా నియమించడం జరుగుతుంది. ఒక ప్రవక్తిని, దెబోరా అనే ప్రవక్తిని ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఏర్పాటు చేసినట్లుగా చూస్తాం. ఈ దెబోరా
ఎఫ్రాయిం అన్యమందలి రామాకును బెతేలునకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. అక్కడ కూర్చొని తీర్పులు తీరుస్తూ ఉంటుందని ఈ అధ్యాయం మనం గమనించగలం. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అబినోయీము కుమారుడైన బారాకును పిలిపించి, నీవు నఫ్తాలి జెబులోని ఉన్న నివాసులలో 10,000 మందిని నీవు తీసుకుని రా. మనము సిస్సేరా అంటే యాబీను రాజు దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి సిసేరా వద్దన్న మరి ఆ రథములు 900 రథాలను కూడా మీకు అప్పగిస్తాడు తండ్రి అని ప్రవక్త ప్రవచనం చెప్పినప్పుడు, ఈ బారాకు నీవు వస్తేనే నేను వెళ్తాను అని అన్నప్పుడు, నీకు ఘనత, నేను వస్తే నీకు ఘనత కలుగదు అని తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ప్రవక్తిని ఇజ్రాయేలీయుల ఎడల ప్రవచనం పలుకుతూ ఉన్నది. ఎవరైతే మిమ్మల్ని 20 సంవత్సరాలుగా బానిసత్వంగా ఉంచుకొని మేము కఠిన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారో, నేను వారి నుంచి విడిపిస్తాను అని ఆ బారాకుకు పిలిపించి చెప్పగా, బారాకు నీవు వస్తేనే నేను ఇద్దరం కలిసి వెళ్దామని అన్నప్పుడు, అలా ఇజ్రాయేలీ ఎడల ఎలోహిం వారు ప్రణాళికను కలిగి వారిని విడిపించే ఉద్దేశం కలిగి ఉన్నాడని మనకు తేటతెల్లమవుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, నీవు ఎన్ని ఎలోహిం వారికి విరోధమైన కార్యములు చేసినప్పటికీ తిరిగి నీ పూర్ణ హృదయంతో మారు మనసు కలిగి ఆయనను వెంబడించిన వెతికిన ఎడల ఆయన కరుణామయుడిగా నిన్ను హక్కున చేర్చుకొని నిన్ను ప్రతి సమస్య నుంచి విడిపించగలడని ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. ఆమేన్.